చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ ఆరంభం నుండి చెన్నై జట్టు సొంత మైదానంలో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. ఇక ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే చెన్నైకి టాప్ 2 లేదా టాప్ 3కి వెళ్లే ఛాన్స్ ఉండేది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయి తమ టాప్ 4 స్థానాన్ని బలహీనపరుచుకుంది. ప్రస్తుతం అయితే టాప్ 4లో ఉంది. కానీ గురువారం హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఫలితంతో ఈ సమీకరణాలు మారిపోవచ్చు. ఇక చెన్నై ఓడిపోవడంతో ఒక్కసారిగా ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిచి ఉంటే 4వ స్థానం కోసం పోటీ పడుతున్న హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య అవకాశాలు మరింతగా క్షీణించేవి. అయితే ఆ అవకాశాన్ని సీఎస్కే చేజార్చుకుంది. ఇక చెన్నై చేతిలో 4 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఇక నుండి ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు పదిలంగా ఉంటాయి. ఇక చెన్నై ఓటమి ఎస్ఆర్హెచ్కి బాగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ చేతిలో ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. వారు జాగ్రత్తగా ఆడి అన్ని మ్యాచ్లలోనూ విజయం సాధిస్తే అప్పుడు చెన్నై, ఢిల్లీ జట్ల గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆ జట్టు టాప్ 4 స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. మరి ఈరోజు రాజస్థాన్పై హైదరాబాద్ గెలవగలదా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.